పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కోసం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో అక్రమాలను అడ్డుకుంటామని, గిరిజనుల పోరాటాలకు సిపిఎం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగమిల్లి మండలాల్లోని 20 గ్రామాల గిరిజనులు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తొలుత సర్ ఆర్థర్ కాటన్ సర్కిల్ నుంచి వందలాది మంది గిరిజనులు ర్యాలీగా వెళ్లి కార్యాలయం గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఆందోళన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి వి అభిషేక్ వారితో మాట్లాడారు. గిరిజనులు నాయకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల అభ్యర్థనలను స్వీకరించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆ 3 మండలాల్లో ఇప్పటి వరకు 5 నోటిఫికేషన్లు ఇచ్చారని, ప్రతి నోటిఫికేషన్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని వివరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, నాయకులు తెల్లం రామకృష్ణ, కారం భాస్కర్రావు, తెల్లం దుర్గారావు, కె శ్రీనివాస్, పి రామకృష్ణ, తామ ముచ్చాలమ్మ, బి పవన్, జువ్వల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చట్టాన్ని, పంచాయతీరాజ్ చట్టాన్ని, ఆదివాసీ చట్టాలను, గిరిజన చట్టాలను, వివాదాల్లో ఉన్న భూముల ఆరండాలకి నశించాలి. గిరిజన వ్యతిరేక ప్రభుత్వాలు ఆరండాల భూములు వెంటనే పట్టాలు ఇవ్వాలి. ఆరండాల్లో పాల్గొన్న ఈరోజు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో వేలాది మంది గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, పోలవరం నిర్వాహిస్తుల పేరుతో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని చక్కదిద్ది న్యాయం చేయాలని కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి ధర్నా చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా, సోదరి సోదరులందరికీ కూడా నేను సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది చాలా న్యాయమైనటువంటి సమస్య. ఈ సమస్య ఖచ్చితంగా మీరు పోరాడి విజయం సాధించగలరన్నటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఈరోజు చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, కానీ ఆ చట్టాలను అమలు చేయాల్సినటువంటి పెద్దలే మనకు అనుకూలంగా లేరు. అందువల్ల అన్యాయం జరుగుతూ ఉంది. అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి గిరిజన భూముల్ని 170 చట్టం ప్రకారం ఆ సాగులో ఉన్నటువంటి